శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇక మీ బుజ్జక్క వచ్చిందంటే మన తెలంగాణ జోదార్ ముచ్చట్లేదు పట్టుకత్తది కదల్లా. చలో గవేందో పరాడుచుకుందాం పాండ్రి. అగ్గో అందరు కమలం పువ్వు కండువాలు వేసుకొని పోతుండ్రు. ఓ అన్న ఏడికి పోతుండ్రే? ఆగుర్రి ఆగుర్రి నేను గిట్ల వస్తానా. ఇగో తమ్మి ఇగో కండువాలల్లా కమలం పువ్వు కండువ ఈ తమ్మి. మిగతా అన్ని గట్టనే పెట్టు. ఏమన్నా ఇద్దరు పోయొత్తా. ఇగో పబ్లిక్ మీరు కూడా రండి పోయి చూసేద్దాం. కరీంనగర్ రూరల్ బీజేపీ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు 2 లక్షల రుణమాఫీ చేయాలని బీజేపీ నాయకులు కార్యకర్తలతో అందరు కలిసి నిరసన చేపట్టిండ్రు. అందరు కలిసి ఎంఆర్ఓకు వినతి పత్రం కూడా అందజేసిర్రులా. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా. జై జవాన్, జై జవాన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల అధికారంలోకి రావడం జరిగింది. 6 గ్యారెంటీల పేరు మీద రైతుల రుణమాఫీ పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతుల రుణమాఫీకి రైతులను ఇబ్బంది పెడుతూ ఏదో ఒక కొర్రివెల్లు పెడుతూ రైతు రుణమాఫీని సజావుగా సాగడం లేదు. ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సి ఉందో దాన్ని మొదటగా ఏదైతే రాష్ట్ర బ్యాంకర్లందరూ కూడా ఎస్ఎల్బీసీని పిలిచి నివేదిక ఇవ్వమంటే అది ఎస్ఎల్బీసీ ఇచ్చినటువంటి నివేదికలో 49,500 కోట్లు రైతుల రుణాలు ఉన్నాయని చెప్పి అప్పుడు బ్యాంకర్లు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే వాళ్ళ కేబినెట్ ఏదైతే రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులతో నిర్ణయంలో 31,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతులకు రుణాల కింద ఇవ్వాల్సిన మాఫీకి బడ్జెట్ను కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ తదుపరి జరిగిన పరిణామాల వల్ల ఏదైతే రైతులు ఉన్నారో రైతులు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోగా ఏదైతే ఇప్పుడు చేసినటువంటి రుణమాఫీలో 17,835 కోట్లు మాత్రమే ఈరోజు రైతులకు రుణమాఫీగా చూస్తున్నారు తప్ప బ్యాంకర్లోకి వచ్చిన 7,000 కోట్లు మాత్రమే. కానీ ఈ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. మీరు ఏదైతే ప్రభుత్వంలోకి రావడానికి ముందు ప్రజలకు నమ్మించి రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిందో ఎటువంటి కొర్రీలు లేకుండా ఏదైతే రైతులను ఇబ్బంది పెట్టకుండా 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో 1,00,000 రూపాయల రుణమాఫీ ఉన్నటువంటి రైతులు 36,65,000 మంది ఉంటే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీకి 22,000 మంది ఎట్లా తగ్గిరని ఈ ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నాం. 36,000 మందికి 2 లక్షలు అంటే ఇంకా డబుల్ కావాల్సింది పోగా మళ్ళీ 14 లక్షల మంది ఎట్లా తగ్గిరు రైతులు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు రైతులందరినీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఈ రైతుల వెన్నట్టు ఉండి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం చేసి రైతు రుణమాఫీ అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై. అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతన్నలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. రైతన్నలతో చెలగాటమా. ఈ ఇన్నర్ గదుల్లో ఇయాల్టి మన తెలంగాణ జోదార్ ముచ్చట్లయితే మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ మీ ముంగడికత్తా మీ బుజ్జక్క. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.